హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం చేపల పులుసు నేర్చుకోబోతున్నామండి. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ పోసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసి అల్లం పేస్ట్ వేసేసి మొత్తం దోరగా వేగిన తర్వాత ఆనియన్స్, జీలకర్ర ఆనియన్స్ని కొంచెం కాల్చాలండి. ఒక 2-3 ఆనియన్స్ అయితే సరిపోతాయి. కొంచెం జీలకర్ర వేసేసి మిక్సీ పట్టేసేయాలి. ఆ పేస్ట్ని అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి అవి మొత్తం కలిసే వరకు దోరగా వేగే వరకు పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. అలా వేగుతున్న తర్వాత చూడండి, కలర్ ఇలా రావాలి. మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టమండి? నాకైతే చాలా భయం చేపల పులుసు. ముళ్ళులు ఉంటాయని చాలా జాగ్రత్తగా తింటాను. మీరు కూడా చాలా జాగ్రత్తగా తినండి. చిన్నపిల్లలకైతే అసలు జాగ్రత్తగా పెట్టాలి. మీకు తెలియదేముంది ఫ్రెండ్స్, కానీ నేనేదో చెప్పాలని చెప్తున్నాను అంతే. చేపల పులుసు చాలా డేంజర్ అండి. ముళ్ళు గొంతులో విరుక్కుపోయిందంటే చాలా కష్టం. అందుకని చిన్నపిల్లలకి ఎట్టి పరిస్థితిలో వేయొద్దు. ఎందుకంటే ఒక్కోసారి పులుసులో కూడా ముళ్ళులు ఉంటాయి మనకి తెలియకుండా, ముక్కలోనే కాకుండా. అలా వేగిన తర్వాత ఆ కలర్ వచ్చిన తర్వాత మంచిగా ముక్కలంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత దాన్ని కొంచెం మజ్జిగలో కడిగి శుభ్రంగా కడిగేసిన తర్వాత అందులో వేయండి. వేసాక ఇక ఒక్కసారి ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేయాలండి. ఉప్పు, గళ్ళుప్పు వాడితే ఇదనే కాదు, ఏ కూరకైనా గళ్ళుప్పు వాడితే అదొక టేస్ట్ అండి. ఇందులో ఎందుకు పసుపు, ఉప్పు, కారం అన్నీ ఒకసారి వేయాలి. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే సరిపోద్దండి. ఒక 2 కేజీల చేపలకి కాసినన్ని నీళ్ళు పోసేసి ఇక దాన్ని ఒక్కసారి తిప్పేసి వదిలేయాలండి. ఎందుకంటే మళ్ళీ ముక్క మెత్తబడింది అనుకోండి, తిప్పుతూ ఉంటే ముక్క అనేది విరిగిపోయి ముళ్ళన్నీ పులుసులోకి వచ్చేస్తాయి. కాబట్టి చేపల పులుసులో పొద్దాక గిన్నెను తిప్పకూడదు. అందులోని పొడి మసాలా, ధనియాల పొడి, మనం ఇంకా వేసే పొడులు ఏమన్నా ఉంటే మసాలా దినుసుల పొడులు అవన్నీ వేసేసి ఒక్కసారి తిప్పేసి ఇంకా అలా 2 నిమిషాలు ఉడకబెట్టాలండి. ఆ పులుసులో ఆ ముక్క అనేది ఊరికనే ఉడికిపోద్దండి. చేపల పులుసు అనేది ఊరికనే ముక్క అనేది మెత్తగా అయిపోద్ది. మనకి ఊరికే అర్థమైపోద్ది. ఫస్ట్ వేసిన దానికంటే కొంచెం ఉడికిన తర్వాత మెత్తగా అయిపోద్ది. ఎంతో టైం పట్టదండి. ఒక 5-10 మినిట్స్ ఉడికితే చాలు, మెత్తగా అయిపోద్ది. అలా మరిగేంతవరకు ఉంచేసుకొని తర్వాత కొత్తిమీర ఇంకేమన్నా వేసుకుంటే పుదీనా అవన్నీ వేసుకొని గార్నిష్ చేసేసి అలా కొంచెం పులుసు మరిగే వరకు ఉంచాలి. అప్పుడు కొంచెం పులుసు అనేది చిక్కబడుతుంది. వాటర్లా కాకుండా పులుసులా ఉంటుంది. అలా గిన్నెతో తిప్పాలి, కానీ గంటితో తిప్పకూడదండి. గిన్నెనే ఇలా అనాలి. గుడ్డ తీసుకొని తర్వాత ఒక 2 నిమిషాలు ఆగేసి అలా పులుసు తెరులుతున్నప్పుడు మూత పెట్టేయాలి. ఆ మూత పెట్టినప్పుడు ఆ ఆవిరికి ముక్క అనేది పూర్తిగా ఉడుకుతుంది. అలా 2 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత ఇంకేముంది, స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని తినేయటమే. కానీ తినేటప్పుడు జాగ్రత్తగా తినమన్నాను కదా అని త్వరగా అలాగ తినేయకండి. చిన్నగా జాగ్రత్తగా ముళ్ళు తీసుకొని తినండి. ఓకే ఫ్రెండ్స్,